హలో అండి. పెసర పునుకులు కూర ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అనమాట. దీన్ని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవైతే చాలా ఉట్టినే తినేయచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయి. పులుసు పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట. ఈ పులుసు కోసం ఏం లేదంటే కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే ఆనియన్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేసేయాలన్నమాట. అలాగా మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. దీన్ని 5 to 10 minutes వరకు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ అనేవి బాగా కుక్ అయిన తర్వాత దీనిలోనే రెడ్ చిల్లీ పౌడర్ అలాగే పసుపు అలాగే ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవచ్చు. నేనైతే వేస్తాను, మా అమ్మగారు అయితే వేయలేదు. ధనియా పౌడర్ వేసుకున్న బాగుంటుందండి. ఇవన్నీ వేసేసుకుని ఒక్కసారి ఆనియన్స్ని అలాగే కారం అన్నీ కూడా కలిపేసుకోవాలన్నమాట. సో కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. నేను ఎంత వేసుకున్నానంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత వేసుకున్నానండి. దాన్ని మొత్తం తీసేసాను. ఆ జ్యూస్ అంతా నాకు సరిపోయిందనమాట. మీరు పులుపు ఎక్కువ తీసుకోవాలి తక్కువ తీసుకునే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజు వేసాను అనమాట. వేసి కలుపుకొని మూత పెట్టి ఒక పొంగు అయితే రానివ్వాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఇవి ఉన్నాయి కదండి, ఇవి పెద్దగా ఉన్నాయి సైజు. కట్ చేసుకుని వేసుకోవచ్చు లేదా అలాగే వేసేసుకోవచ్చు. నేను అలాగే వేసేసాను. ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ పునుకులన్నీ కూడా దాంట్లో వేసేసేయాలండి. పునుకులు లావుగా ఉన్నాయి కదా, కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి. లోపల కూడా కుక్ అయితేనే బాగుంటుంది. లేదు అని అంటే మనం తినేటప్పుడు పచ్చిగా ఉంటుంది, బాగోదన్నమాట. సో ఇవన్నీ వేసేసుకుని మూత పెట్టి ఒక 5 to 10 minutes బాగా కుక్ అవ్వనివ్వాలి. పునుకులు అనేవి లోపల కూడా కుక్ అయ్యేలాగా మనం కొంచెం టైం పడుతుంది. 5 to 10 minutes అయితే పడుతుంది. ఇవన్నీ మొత్తం కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. చివర్లో ఒక స్పూన్ పంచదార వేసుకోవాలి. మా సైడ్ అయితే వేసుకుంటారు, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేవచ్చు. షుగర్ వేసిన తర్వాత ఒక 5 to 10 minutes మీరు ఆ పులుసు కన్సిస్టెన్సీ అనేది చూసుకుని చిక్కగా కావాలి అంటే కొంచెంసేపు మరగనివ్వండి, లేదు పల్చగా సరిపోతుందంటే ఉంచేసేయండి. సో ఇలా వేసుకుని ఆఫ్ చేసుకోవడమే. చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎటువంటి రెసిపీస్ అయితే కావాలో నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ద వీడియో.